ఎంత ఆ జీవితం వ్యర్థం. ఎందుకంటే మనసుకు ఆనందం మనయో మనుష్యాణ కారణం బంధ మోక్షయో అని, మనసు బంధానికి కారణము మోక్షానికి కారణం. భౌతిక వ్యవస్థలో భగవంతుడు మన జీవితాన్ని ఇచ్చినందుకు కేవలం అర్థకామాలు మాత్రమే కాకుండా డబ్బు కీర్తి మాత్రమే కాకుండా ఈ రకమైన లేకుంటే శుభమైనటువంటి సంగీతాన్ని వినియోగం చేస్తుంది. ఆ రకంగా మాధుర్యమైన సంగీతానికి వేదికగా ఏర్పాటు చేసినటువంటి దీక్ష గారి ముందుగా చెప్పడం ద్వారా అభివృద్ధించాను. ఇవాళ నారాయణ రెడ్డి గారు మంచి టైటిల్ ఇచ్చారు మా దినారావు గారు. ప్రభుత్వ అధికారిగా ఉండటం లేదు, సాంస్కృతిక ప్రియత్వం లేదు. మా దినారావు గారికి సాంస్కృతిక ప్రియుడు ఆయన. విజయబాబు గారు బాగా అన్నారు, సంధ్యాకాలంలో తనకున్నటువంటి ఉన్నా కూడా సంధ్యాకాలంలో తనలో ఉన్నటువంటి అనుకూలమైన భావుకుడు గాయకుడు ద్వారా తన పాటలు పాడటం, మంచి కార్యక్రమాల్లో అతిథిగా సంతోషంగా పడుతూ చివరిగా గాయకుడు 3 లక్షణాలు ఉండాలి. 3 మాధుర్యత. ఈ 3 మా దినారావు గారి ఉన్నాయి. ఒకసారి చెప్పడం ద్వారా సాహిత్యకుడు సముద్రం అనుకో నా ఫ్లాగ్ తెలిసిపోతుంది. విద్యార్థి అని కాబట్టి ఎలా ఉపన్యాసం చెప్పాలి, ఎలా మాట్లాడాలి, సాహితీ సుసంపన్నంగా మాట్లాడేటువంటి మాకు తీరు నేర్పినటువంటి వ్యక్తి నారాయణ రెడ్డి గారికి ఒకసారి చెప్పడం. 60 సంవత్సరాల కాలం నుంచి ఎంతో మందికి ఈ రకంగా మాట్లాడాలి అన్నటువంటి కవిత్వానికి కానీ మాటకు కానీ ఉపన్యాసానికి కానీ మా అందరికి ఉదాహరణ నారాయణ రెడ్డి గారు. స్పష్టమైనటువంటి భాష కాబట్టి పాట పాడేటువంటి వ్యక్తి సాహిత్య సుసంపన్నత ఉండాలి, 2 శ్రావ్యం ఉండాలి, 3 మాధుర్యం ఉండాలి. ఈ 3 కలబోసుకుంటున్నాను. నా తర్వాత నేను ఆశ